తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. నేను శ్రీ ఆచార్య ట్యూషన్స్ ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు ట్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో నా వద్దకు 1, 2, 3, 4 అని స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా ఇప్పుడు నా వద్దకు 18 మంది స్టూడెంట్స్ ట్యూషన్స్కి రావడం జరుగుతుంది. ఈ 18 మంది స్టూడెంట్స్లో దాదాపు ఒక 70 to 80% మెంబర్స్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా నా వద్ద ఆగస్టు, జూన్ అప్పటి నుంచి నా వద్దనే ట్యూషన్స్కి రావడం జరిగింది. వారందరూ కూడా వారి యొక్క క్లాసులలో మంచి మార్కులు సాధించి 90 to 95% స్కోర్ చేయడం జరుగుతుంది. మా శ్రీ ఆచార్య ట్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, తల్లిదండ్రులకు అందుబాటులో ఫీజులను తీసుకుంటూ పిల్లలకు చదువును ఏ రకంగా బోధించాలి, వారికి ఎలా చెప్తే వారిలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ఏ రకంగా ఉంది, వారిలో ఉన్న థింకింగ్ ఎబిలిటీస్ ఎలా వారికి అర్థం చేసుకునే అవగాహన ఏమాత్రం అనేది గమనిస్తూ ఆ పిల్లలకు నేను ట్యూషన్ చెప్పడం జరుగుతుంది. మా శ్రీ ఆచార్య ట్యూషన్స్లో రీడింగ్, రైటింగ్, ఒక సబ్జెక్టు మీద అవగాహన ఎలా ఉండాలి, ఏ సబ్జెక్టు ఎందుకోసం, ఆ సబ్జెక్టుని ఏ విధంగా నేర్చుకోవాలి, అర్థం కాకపోతే మళ్ళీ క్వశ్చన్ చేయడం అనేది ఎలా అనేది అన్నీ కూడా మా ట్యూషన్ పాయింట్లో ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా మీరు బాగా ఆలోచించి అన్ని ట్యూషన్ పాయింట్స్ ఉంటాయి, ఏదో చేసుకోవడం, లేకపోతే డైరీలో ఇచ్చిన నోట్స్ ఒకటే క్లారిఫై చేయడం అనేది కాకుండా మేము వాటితో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ వారికి లెర్నింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, తర్వాత ఎలా అర్థం చేసుకోవాలి, లెసన్ చెప్తున్నప్పుడు టీచర్స్ చెప్పేదాన్ని ఏ రకంగా వినాలి, వింటూ ఉంటే మనకు అర్థం కాని దాన్ని ఆ క్షణంలోనే ఏ విధంగా ఆ క్వశ్చన్లు అడగాలి అనే విధంగా మేము దగ్గరికి వచ్చే పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. దీనిలో మేము సక్సెస్ అవుతున్నాం కాబట్టి మేము పేరెంట్స్ అందరికీ ఈ వీడియో రూపంలో ఏం తెలియజేసుకుంటున్నామంటే, ట్యూషన్ పాయింట్ దూరంగా ఉందని, ట్యూషన్ ఎక్కడో ఉందని, ట్యూషన్కి పంపించడం వల్ల మా యొక్క టైం సరిపోవట్లేదని, మీ పిల్లల యొక్క జీవితాలను ఇబ్బందులకి వెళ్ళకండి. ఎందుకంటే తరగతులు మారుతున్న కొద్దీ పుస్తకాల సైజు కూడా మారుతూ ఉంటుంది, వారికి నేర్చుకోవాల్సిన స్టాండర్డ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీ యొక్క పిల్లలను మా యొక్క శ్రీ ఆచార్య ట్యూషన్స్కి పంపించండి. వారికి ముందు నుంచి పంపిస్తే మేము వారిలో ఉన్న లోపాలను సవరిస్తూ మంచి బుద్ధిని, మంచి చదువును నేర్పిస్తూ వారిని ప్రయోజకం చేసే విధానంలో మీ తల్లిదండ్రులు మీరు పడే కష్టానికి మా వంతు సహకారం ఇస్తూ ఆ పిల్లలను మంచి విద్యావంతులుగా తయారు చేస్తాం. దయచేసి తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటి అంటే, దూరం ఉందని జర్నీ చేయాల్సి వస్తుందని, తర్వాత ఫీజు కట్టాల్సి వస్తుందని, తర్వాత హాలిడేసే కదా అని, వీకెండ్సే కదా అని పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు ట్యూషన్స్ పంపించకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ నేర్చుకోవాల్సిన వయసులో ఉన్న విద్యార్థి మీతో పాటు రావడం వల్ల వాళ్ళకు చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంత తగ్గిపోతుంది. రెండోది ఏంటి అంటే, మనమే వీకెండ్స్ అని లేకపోతే బయటకు వెళ్ళొచ్చు అని ట్యూషన్స్ అవసరం లేదని ఉంచడం వల్ల వాళ్ళకు నెగ్లిజెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు వాళ్ళు నేర్చుకోవాల్సిన వయసు ఇప్పుడు కష్టపెడితేనే రేపు భవిష్యత్తులో బాగుపడతారు. వాళ్ళను కష్టపడాల్సిన వయసులో అయ్యో ఇప్పటికే పొద్దున్న నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా, ఇక సమ్మర్ హాలిడేసే కదా, ఈ వీకెండ్ సండే హాలిడే ఒకటే రోజు కదా అని మీరు ట్యూషన్స్ పంపించకుండా ఉండడం వల్ల వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క రోజుతోటి ఏమవుతుంది అని అనుకునే రోజులు కావు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే పోటీతత్వం అనేది ఎక్కువగా. ఈ పోటీతత్వంలో నిలబడాలి, నెగ్గాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఈ కష్టానికి తల్లిదండ్రులుగా మీ వంతు బాధ్యత మంచి ట్యూషన్ పాయింట్ చూడండి, మంచి స్కూల్స్లో ఎక్కండి. స్కూల్స్లో చాలామందికి వారికి టైం దొరకకనే కొంతమంది చదువు రాక ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే ట్యూషన్ పాయింట్స్ అనేవి వచ్చినాయి. మేము ట్యూషన్స్కే పంపించడం అనట్లేదు, పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోండి.
ఆ శ్రద్ధలో భాగంగా మీకు చదువు అనేది మా అబ్బాయికి ఇంకా అవసరం అనుకున్నప్పుడు ట్యూషన్ పాయింట్ నేర్చుకోండి. క్లోజ్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా సెలవులు వస్తున్నాయని, సండేనే కదా అని, దూరం ఉంది ట్యూషన్ పాయింట్ అని, తీసుకెళ్ళడానికి లేరు అని, ట్యూషన్ ఫీ అవుతుంది అని, ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీద పడతాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మా యొక్క శ్రీ ఆచార్య ట్యూషన్స్‌ను మా వద్దకు మీ యొక్క అబ్బాయిని లేదా మీ అమ్మాయిని ట్యూషన్ కోసం పంపించి విజయవంతం చేయాలని ధన్యవాదాలు.